హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. పచ్చి కొబ్బరితోనండి. మనకు ఇంట్లో ఉన్న అంటే సపోజ్ మనం దేవుడికి ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉంటుంది కదండి, ఆ కొబ్బరికాయతో పచ్చి కొబ్బరితో ఎలా చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇలా బర్ఫీ అనేది రావడానికి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలాచి, కొద్దిగా మిల్క్ అండి, నెయ్యి కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుమండి, అలాగే ఇక్కడ నేను పంచదార తీసుకుంటున్నానండి. కావలసిన వాళ్ళు బెల్లం కూడా తీసుకోవచ్చు. నేను బెల్లంతోనే ఆల్రెడీ ఎలా చేసుకోవాలనేది బర్ఫీని నా ఛానల్లో పెట్టానండి, మీరు అది చెక్ చేసుకోవచ్చు. కోకోనట్ బర్ఫీని ముందుగా అంటే మనము పచ్చి కొబ్బరితో, నేను ఇక్కడ చూపించేది పచ్చి కొబ్బరి అండి. అది ఎలా చేసుకోవాలంటే ముందుగా కోకోనట్ పచ్చి కొబ్బరిని అండి బ్యాక్ సైడ్ ఉన్నది మనం ఇది అనేది తీసేసుకోవాలండి. తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలండి. అది కూడా మిక్సీకి వేసేసుకుంటే కొద్దిగా ఆపుకుంటూ వేసుకుంటే కోకోనట్ బర్ఫీ అనేది స్మూత్గా మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది. బ్లాక్ సైడ్ది అలాగే వేసుకుంటే, ఎందుకంటే కొందరికి దగ్గు అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా బ్యాక్ సైడ్ తీసేసుకొని వేసుకుంటే బర్ఫీకి చాలా మంచిదండి. బర్ఫీకే కాకుండా మనకు హెల్త్ పరంగా కూడా దగ్గు అలాంటిది రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనము కొద్దిగా నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరి తురుమును వేముకుందామండి. చూడండి, ప్యాన్ అనేది వేడి పెట్టుకున్నాను. ఆన్ చేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్నెస్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న కొబ్బరి తురుము అనేది వేసేసుకున్నామండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఇందులో పంచదార వేసేస్తున్నానండి, షుగర్ వేస్తున్నాను, వేసుకున్నాం కదా. అలాగే మిల్క్ వేసేస్తున్నానండి. ఇలాచి పౌడర్, చూడండి, నేను ఫుడ్ కలర్ మిల్క్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి కోకోనట్ బర్ఫీలో కలర్ యాడ్ చేస్తున్నా అండి. మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూడండి, మీరు స్పాచులాతో ఇలా అనుకోవాలి, ఈ స్పూన్తో కూడా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలాసేపు ఎక్కువసేపు ఇది ఫ్రై చేయొద్దండి, నాకు బర్ఫీ అనేది గట్టిగా అవుతుంది. కలర్ అంటే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కంపల్సరీ అనేది ఏం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ప్లేట్కి మొత్తం ఆయిల్ రాసేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకోవచ్చండి ప్లేట్కి. ఇప్పుడు మనకు చూడండి, ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మొత్తము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, ఇది స్పాచులాతోనే మొత్తం ఈక్వల్గా అనేసుకుందాము. చూడండి, ఇలా స్పాచులాతో ఈక్వల్గా అనేసుకున్నాము.
కొద్దిసేపు అయ్యాక లైన్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా లైన్స్ పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు నైఫ్తో కానీ, నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా వేడిగా తగినట్టు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా లైన్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రెండ్స్ ఇలా ఉంది. మనకు కొద్దిగా అన్ని డ్రై ఫ్రూట్స్ అరేంజ్మెంట్ చేసుకున్నామండి. ఇది కొద్దిగా మనకు ఆరిన తర్వాత బర్ఫీస్ అనేది ఈజీగా ఉడిచేస్తాయి. ఓకేనా, 20 minutes ఇలా పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది సూపర్గా టేస్టీగా ఉంటుంది. మనకు హెల్త్ వైజ్గా చూసుకుంటే ఇది ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎవరైనా తినొచ్చు. మనకు ఇది ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితోనే మనం చేసుకున్నాం కదండి. మీకు అలాగే బెల్లంతో కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ రూపంలో నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, మనకు బర్ఫీ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. కోకోనట్ బర్ఫీ అనేది మనకు అంటే వేసుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా ఊడేస్తుంది. ప్లేట్కి ఏమీ అక్కుకోదండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్. అలాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.